Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సీజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేదందుకు మీ ముందుకు వచ్చింది మీ సీజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ లో రియాలిటీ రంగానికి కొత్త ఊపినిచ్చింది క్రెడాయి హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన ప్రాపర్టీ షో. మాదాపూర్ హైటెక్స్ లో మార్చి 8 నుంచి 10 వరకు నిర్వహించిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. క్రెడాయి హైదరాబాద్ చాప్టర్ ప్రాపర్టీ షోను గ్రాండ్ సక్సెస్ చేసిన పార్టిసిపెంట్లు 3 రోజుల పాటు భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలకు క్రెడాయి హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ వి రాజశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు చెబుతున్నారు. సార్ రీసెంట్ గా క్రెడాయి ప్రాపర్టీ షో 13th వర్షన్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. సో దాని గురించి మీ మాటల్లో. ఇట్స్ లిటిల్ బిట్ గ్యాప్ వచ్చింది పర్టికులర్ ప్రాపర్టీ షోకి, బట్ ద రెస్పాన్స్ ఈజ్ ట్రెమెండస్ వీ కెన్ సే. అనుకున్న దాన్ని మించి కస్టమర్స్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. గడిచిన ప్రాపర్టీ షో కంటే కూడా ద రెస్పాన్స్ ఈజ్ రియల్లీ గుడ్ వీ కెన్ సే. దానికి ముఖ్యంగా కూడా మనము ఆ ఇనాగ్రేషన్ కి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మా క్రెడాయి హైదరాబాద్ తరఫున వన్స్ అగైన్ వీఆర్ థ్యాంకింగ్ హిమ్. ఎందుకంటే ఇనాగ్రేషన్ కి వచ్చేసి హీ కన్వేడ్ ఎ మెసేజ్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ ఫర్ ద అప్లిఫ్టింగ్ ద ఇండస్ట్రీ అండ్ స్టిల్ వాట్ ద బెస్ట్ దే కెన్ డూ యాజ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. క్లోజింగ్ సెరమనీ కూడా గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, దాంతో పాటుగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇట్ రియల్లీ వెంట్ ఆన్ వెల్ అండ్ ఇట్ గేవ్ ఎ పాజిటివ్ ఇండికేషన్ టు ద ఇండస్ట్రీ ఆల్సో హౌ ద రియల్ ఎస్టేట్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్. సార్ ప్రాపర్టీస్ తీసుకున్న కస్టమర్స్ కాకుండా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, బిల్డర్స్ గానీ? ఈసారి పర్టికులర్ ప్రాపర్టీ షో లోపల మా బిల్డర్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒక 1 or 2 స్టాల్స్ వాళ్ళు చెప్పింది చూసిన తర్వాత రియల్లీ అస్టానిషింగ్ అనమాట. ఇట్స్ లైక్ దట్స్ హౌ ద సక్సెస్ ఆఫ్ ఏ ప్రాపర్టీ షో సేస్ అబౌట్. ఒక పర్టికులర్ స్టాల్ వాళ్ళు చెప్పున్నారు వన్ పర్టికులర్ డే ఆన్ 9th ఐ థింక్ ఆన్ ది స్పాట్ లో ఆ ఈవెంట్ జరిగేటప్పుడు ఒక 11 బుకింగ్స్ క్లోజ్ అయి ఉన్నాయని, నెక్స్ట్ డే కూడా ఆల్మోస్ట్ 15 to 16 అంటే ఒక సింగిల్ పార్టిసిపెంట్ ఒక మోర్ దెన్ 25 సేల్ చేయగలిగాడు కన్ఫర్మ్డ్ గా అని అంటే దట్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ టు. అండ్ దాంతో పాటుగా చెప్పాలంటే ఒక పర్టికులర్ స్టాల్ లో జెన్యున్ రిజిస్ట్రేషన్స్ అన్నమాట 1600+. దిస్ ఇస్ ఆల్సో ఏ బిగ్ అచీవ్మెంట్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకి ఒక నెక్స్ట్ వచ్చే 5-6 నెలలకు సరిపడా హోంవర్క్ ఉంది అనమాట. దట్స్ హౌ ఇట్ రియల్లీ వెంట్ ఆన్ వెల్. అండ్ ఓవరాల్ గా చూసినప్పుడు క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఈజ్ ఎ బెంచ్ మార్క్. And we always feel not only promoting our products, and we always feel this starts the న్యూ వచ్చే సంవత్సర కాలం లోపల కూడా హైదరాబాద్ ఎలా ముందుండబోతుంది, దానికి అనుగుణంగా మా ఇండస్ట్రీ ఎలా ఉంది, వచ్చే యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఇండికేషన్ అన్నమాట ఇది. సో 13th వర్షన్ క్రెడాయి ప్రాపర్టీ షో ఇంత గ్రాండ్ సక్సెస్ తర్వాత ఫర్దర్ గా మీ ప్లాన్స్ ఏంటి సార్? ఆల్వేస్ నో ఎప్పుడు కూడా ప్రాపర్టీ షో అనేది మన సిటీ గ్రోత్ డైవర్సిఫై ఎలా అవుతుందో 360 degrees లో అన్నప్పుడు ప్రాపర్టీ షోస్ కూడా వీ వాంట్ టు గో అక్రాస్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద సిటీ అన్నమాట. అయితే ఈ ప్రాపర్టీ షోలు అనేది ఒక భాగం. నా మూవింగ్ ఫార్వర్డ్ కొత్త గవర్నమెంట్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు విజన్ 2050 అనే దాని మీద కూడా ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయాలా. అది ఒక హైదరాబాద్ కి సంబంధించిందే కాకుండా ఓవరాల్ గా తెలంగాణకి అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేసుకుంటే యూ వాంట్ కమ్ అవుట్ విత్ ఎ ప్రపోజల్. నౌ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ క్రెడాయి to go in hand with the government, what the way we can support it. And దాంతో పాటుగా మాకు ఏదైతే చిన్నగా ఏదైతే ఇష్యూస్ ఉన్నా కూడా ఓవరాల్ ఇండస్ట్రీకి ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏ రకమైన రిఫార్మ్స్ కానీ రావాలనే దాని మీద విల్ బి డూయింగ్ ద హోంవర్క్ ఆన్ దట్ అండ్ విల్ బి రీచింగ్ ద అఫీషియల్స్ అండ్ కన్సర్న్ మినిస్టర్స్ అండ్ ద టైమ్ పర్మిట్ సీఎం గారు ఆల్సో. అండ్ విల్ కమ్ అవుట్ విత్ సంథింగ్ మచ్ బెటర్ వేర్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ విశ్వనగరం అని మనం అనుకుంటున్నాము. అదే దిశ లోపల గవర్నమెంట్ తో కలిపి మా క్రెడాయి హైదరాబాద్ కూడా హైదరాబాద్ ని కానీ రాష్ట్ర ప్రగతిని కానీ ముందుకు వెళ్లే దిశగా మా ప్రయత్నం మేము చేస్తాము. వరల్డ్
క్లాస్ స్టాండర్డ్స్ తో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీలను అందిస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీ రియాలిటీ రంగంలో ప్రస్తుతం క్రేజీ ఏరియాగా మారిన బుద్వేల్ ప్రాధాన్యాన్ని గిరిధారి ముందే గుర్తించింది. బుద్వేల్ ఐటీ కారిడార్ కు సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లోవిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీని అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లోని 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాలు లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేంత గ్రాండ్ గా ఉంటాయి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 17 మరియు 18 కి కేవలం 5 మినిట్స్ దూరంలో ప్రాస్పరా కౌంటీ ఉండటంతో ఇక్కడి నుంచి సిటీలో ఏ ఏరియాకైనా అతి తక్కువ టైంలోనే చేరుకోవచ్చు. హైదరాబాద్ కలిసి వచ్చిన అంశం ఏంటంటే సమతుల్యమైన వాతావరణం. వరల్డ్ ఎక్కడ లేని అదృష్టం అనేది ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేది అంత బ్రహ్మాండంగా ఉండడం, మన ఏరియా దక్కని పీఠభూమి కావడం, ఇట్లాంటి వాతావరణంలో ఇట్లాంటి వాతావరణ సమతుల్యత ఉన్న ప్లేస్ లో మనం జీవించడం అనేది మనకు ఫస్ట్ మన అదృష్టంగా భావించాలి. హైదరాబాద్లో మా గేటెడ్ కమ్యూనిటీ ప్రాస్పరా కౌంటీ అనేది 15 acres లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. 80% వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆ ఏరియా కూడా చూస్ చేసుకోవడానికి హైదరాబాద్కు బెస్ట్ అంటే ఎయిర్ పొల్యూషన్ లేని ఏరియా ఆ ఏరియా కాబట్టి ఆ ఏరియా చూస్ చేసుకొని మనం శరవేగంగా దూసుకొని పోతా ఉన్నాం. దట్ ప్రాజెక్ట్ హైదరాబాద్లోనే నంబర్ 1 కాబోతున్నది అనేది 100% నా నమ్మకం. సిటీకి దీటుగా జిల్లాలోనూ గ్రోత్ ఫోకస్డ్ ప్రాంతాలు గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవే పై 10కి పైగా మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. మహబూబ్ నగర్ లో విల్లా ప్రాజెక్టులుగా గిరిధారి వేదాంత, సీజన్ టౌన్లను డెవలప్ చేస్తుండగా విల్లాలు, విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గా గిరిధారి గ్రీన్ కౌంటీని, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గా గిరిధారి ఎలైట్ ను డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీకి అత్యంత సమీపంలో ఉండటం, అన్ని విధాలైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండటంతో వికారాబాద్ లో డెవలప్మెంట్ ఊహకందనంత వేగంగా ఉంది. వికారాబాద్ టౌన్ కు సమీపంలోని మోమిన్పేటలో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిధారి ఫార్చ్యూన్ టౌన్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ గా గిరిధారి సంరక్ష ఫార్మ్స్ ను డెవలప్ చేస్తున్నారు. మరోవైపు ముంబై హైవేను ఆనుకొని జహీరాబాద్ లో విల్లా ప్రాజెక్ట్ గిరిధారి సిగ్నేచర్ 1 ను అభివృద్ధి చేస్తున్నారు. 33 జిల్లాలలో 100% క్వాలిటీ లైఫ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళకి హైదరాబాద్ లైఫ్ వాళ్ళకి అందియాలనేది మా ముఖ్య లక్ష్యం. వేరే రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్కు విపరీతమైన మైగ్రేషన్ వస్తున్నది కాబట్టి ఆ మైగ్రేషన్ కొంచెమన్నా మనము ఆపాలనే ఉద్దేశం మీద తెలంగాణలోకి వెళ్ళి కూడా జిల్లా హెడ్ క్వార్టర్లకు వెళ్ళి కూడా హైదరాబాద్కు వచ్చేసి జనాలు విపరీతంగా వచ్చేసి మనకు పొల్యూషన్ అనేది ఎక్కువైపోయి హ్యాపీగా ఉండరు కాబట్టి కొంత ఆపాలనేది హైదరాబాద్తో కూడుకున్న లైఫ్ వాళ్ళకు కూడా ఇక్కడ ఇచ్చేస్తాయి. ప్రతి ఒక్క ఏరియాలో మనం కొంచెమన్నా అరికట్టాలనే ఉద్దేశం మీద మా గిరిధారి కన్స్ట్రక్షన్ 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ డెవలప్ చేయాలనేది మా కంపెనీ భావిస్తుంది. గవర్నమెంట్ కు నా ఒక విజ్ఞప్తి, హైదరాబాద్ డెవలప్ కావాలంటే ఈ ఎట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే ఏర్పరచుకున్నాము, ఔటర్ రింగ్ రోడ్ ఒక మనియారంగా మారిపోయింది కాబట్టి హైదరాబాద్ కి ఈ డెవలప్మెంట్ రానికి మన కారణమైంది. బై ఇప్పుడు RRR ఇప్పుడు ఆల్రెడీ 4 lane RRR అనేది అంటున్నారు కాబట్టి అది కంప్లీట్ గా రోడ్ అయ్యేసరికి మనకు మినిమం 5 to 10 years పడుతుంది. 10 years లో మళ్ళా రోడ్ వైండనింగ్ వస్తుంది. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ పోల్స్ జరుపుతా ఉంటారు, డ్రైనేజ్ సిస్టమ్ జరుపుతా ఉంటారు, దానికి విపరీతమైన డబ్బులు వేస్ట్ అవుతాయి కాబట్టి ఒకటేసారి 24 లైన్స్ రోడ్స్ ఒకవేళ వేసినట్టయితే వరల్డ్ అనే బెస్ట్ సిటీగా మారబోతుంది హైదరాబాద్ అనేది నేను నా దృఢంగా చెప్పగలుగుతున్నాను. ప్రీ వెడ్డింగ్ షూట్స్, డెస్టినేషన్ మ్యారేజెస్, గ్రాండ్ బర్త్డే పార్టీస్ ఇలా సంతోషంగా చేసుకునే వేడుకలకు అరకు, గోవా, కొడైకెనాల్ లాంటి ప్రకృతి అందాలకు పేరొందిన ప్రాంతాల పేర్లు గుర్తొస్తాయి. మనకు సమీపంలోనే ప్రకృతి అందాలకు, పచ్చదనానికి పుట్టిల్లు లాంటి ప్లేస్ ఉంటే ఎంత హ్యాపీయో కదా. సామాన్యుల కలలు నిజం చేయడమే నిజమైన విజయమని నమ్మే JSR గ్రూప్ సన్ సిటీ సంస్థ CMD జడపల్లి నారాయణ గారి విజన్ తో ఇప్పుడు సరికొత్త డెస్టినేషన్ హబ్ మన చెరువులోనే రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే నెంబర్ 163 పై JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్యాపిటల్ 2 ఆలేరుకు అతి సమీపంలో DTCP అండ్ రెరా అప్రూవల్ తో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్ లా మాత్రమే కాకుండా ఓ టూరిస్ట్ ప్లేస్ లా దీనిని డెవలప్ చేస్తున్నారు. క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ లో 5 ఎకరాల విస్తీర్ణంలో చక్కటి రిసార్ట్ ను నిర్మిస్తున్నారు. ఫారిన్ లొకేషన్స్ కు
ఏ మాత్రం తీసిపోని రీతిలో అన్ని రకాల అట్రాక్షన్ తో సూపర్ గా ఈ రిసార్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఎండి డాక్టర్ జడపల్లి నారాయణ గారితో ఉన్నాం. హలో సార్. హలో. ఈ క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ ఏంటి సార్? క్యాపిటల్ 2 మెయిన్ హైలైట్స్ నేషనల్ హైవే మీద ఉంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి టెంపుల్ చాలా సమీపంలో ఉంది. యాదాద్రి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అలానే ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెచ్ఎండిఏ పరిధిని కూడా పెంచే ఆలోచనలో ఉంది. సిటీ లిమిట్స్ దాటి హెచ్ఎండిఏ పరిధి కూడా ఇంకా మారుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆ ప్రాంతంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మేము డిటిసిపి అంటే కొంచెం దూరంగా ఉంటుందనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో కూడా వచ్చింది కాబట్టి రేట్లు కూడా అనూహ్యంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే తక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేపు హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగిన తర్వాత కొనాలంటే రేట్లు కూడా మారిపోతాయి. ఇక్కడ రైల్వేస్ రోడ్వేస్ సఫిషియెంట్గా ఉంది. మీకు ఓపెన్ ప్లాట్ కావాలా కొనుక్కోండి, లేదా ఇండిపెండెన్స్ విల్లా కావాలా చెప్పండి, దాన్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. లేదా వీకెండ్ హోమ్ కావాలా అది అరేంజ్ చేస్తాం. అందరికీ కూడా అక్కడ క్లబ్ హౌస్ వరల్డ్ క్లాస్ ఒక డెస్టినేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. డెస్టినేషన్ మ్యారేజెస్, డెస్టినేషన్ బర్త్డేస్, డెస్టినేషన్ పార్టీస్, ఇలా అందరూ ఈ మధ్యకాలంలో చాలా మంది బయటకు వెళ్ళి చేసుకుంటున్నారు కదా. రిసార్ట్స్లో కానీ, గోవా కానీ, జోధ్పూర్, జైపూర్ కూడా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో ఈ క్యాపిటల్ 2 అనే వెంచర్లోనే మేము అరేంజ్ అయిపోతున్నాం. మా కంపెనీలో అనేక వెంచర్లు ఉన్నాయి, కానీ ఈ క్యాపిటల్ 2 అనే వెంచర్ కొంచెం డిఫరెంట్గానే మార్కెట్లో ఉంది, డిఫరెంట్గానే వెళ్తున్నాం. ఇక్కడ మీకు లైఫ్ టైం సెక్యూరిటీ మెయింటెనెన్స్ కనపడుతుంది. ఇన్ గేట్ అవుట్ గేట్ మీకు ఉంటాయి. ఆల్ 33, 40, 60 ఫీట్ రోడ్తో పాటు వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, రిసార్ట్, క్లబ్ హౌస్, స్టేకేషన్స్, వీకెండ్ హోమ్స్, మ్యాన్ మేడ్ లేక్, అనేక గజిపోస్, సిట్అవుట్స్, పార్క్స్, సెటిల్ కోర్ట్, ఇవన్నీ మేము తయారు చేస్తున్నా. అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. లైవ్గా అన్నీ ఉన్నాయి, తక్కువ ప్రైజ్లో ఉంది. మీరు బ్యాంక్ లోన్కి వెళ్తారా, బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నెన్నో మల్టిపుల్ బెనిఫిట్స్ తోటి మేము కస్టమర్స్కి మా ఈ వెంచర్ని అందుబాటులో ఉంచాం. ఈ రోజు ప్లానింగే రేపటి సక్సెస్ సీక్రెట్. రాబోయే రోజుల్లో గ్రోత్ ఫోకస్ అయ్యే ఏరియాలను ఈ రోజు గుర్తించడమే రియాలిటీ రంగంలో సక్సెస్ సీక్రెట్. ఇదే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ను మిగిలిన సంస్థల కన్నా ముందుంచింది. ఇక స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచే హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో నిఖిలా సంస్థకు తిరుగులేదు. ప్రస్తుతం హైదరాబాద్ రియాలిటీలో మోకిలా పేరు మారుమోగుతోంది. నియోపోలిస్ కోకాపేటకు దగ్గరగా ఉండటం, గ్రీన్ బెల్ట్ విస్తరించి ఉన్న ప్రాంతంలో ఉండటంతో హ్యాపీ లివింగ్ కు ఐడియల్ ప్లేస్ గా మారిపోయింది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 3 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 15 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే. మామూలుగా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్ లో వెన్ యూ గో టు మోకిలాలో మీకు నిఖిలా అని చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సార్, ఎన్సిడికి మోకిలాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సో మెనీ ఏరియాస్ ఉన్నాయి కదా, చాలా రకరకాల ప్రాంతాల్లో బోల్డ్ వైపుల్లో బోల్డ్ రకాల హిట్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మోకిలాలోనే మన ఎన్సిడి వాళ్ళు పాతుకుపోయారు యాక్చువల్గా. దానికి కారణం ఏంటి? ప్రప్రథమంగా నిఖిలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కూకటపల్లిలో చేయడం జరిగింది. కూకటపల్లి తర్వాత మణికొండ, పుప్పాలగూడలో చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రోత్ అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసి అనుభవించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే ఏరియా నియోపోలిస్ తర్వాత మోకిలా అని గమనించి, మోకిలాకి మంచి గ్రీనరీతో పాటు వాటర్ బెల్ట్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే కాకుండా నివాస యోగ్యమైనటువంటి ప్లేస్ గా భావించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా వస్తుందని ముందే ఊహించాం. ఎందువల్లంటే ఈ నియోపోలిస్ అనౌన్స్ చేయడం వల్ల మంచి ROI వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ హౌసింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. ఆ హౌసింగ్ స్టార్ట్ చేయడంలో మనం ముందు చూపుతోటి నిఖిలా కన్స్ట్రక్షన్ 4 ప్రాజెక్టుకి సరిపడా ల్యాండ్ ముందే ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది. మనం కట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ల్యాండ్ కొని టైటిల్ క్లియర్ చేసుకుని అన్ని రకాల పర్మిషన్స్ పొంది మనం మార్కెట్ లోకి వెళ్తాం అనమాట ప్రొడక్ట్ తోటి. ఓకే, ఇప్పుడు మోకిలా వైపు నిఖిలా కన్స్ట్రక్షన్స్ వారి రాయల్ పెవిలియన్ అనేది చాలా అంటే మీరు మీ పాస్ట్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే అవి ఎంత హిట్ అయ్యాయో, దాని కస్టమర్స్ చాలా మంది రాయల్ పెవిలియన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని దేవర్ వెయిటింగ్. సో దీని రెస్పాన్స్ ఎలా ఉంది సార్? రాయల్ పెవిలియన్ మీరు స్టార్ట్ చేసిన కన్నా ఇంత రెస్పాన్స్ అంటే ఊహించారా? వెరీ గుడ్ క్వశ్చన్. అందరూ
సేల్స్ చాలా కష్టంగా ఉందన్న తరుణంలో కూడా మనకు సేల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. ఎందువల్లంటే 2007-8లో కూకట్పల్లిలో కొనుక్కున్న కస్టమర్లు కూడా వాళ్ళు ఒక గృహప్రవేశానికి ఇన్వైట్ చేయడానికో లేకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్లి ఫంక్షన్ అయితే ఇన్వైట్ చేయడానికి వచ్చి చూసి ప్రాజెక్ట్ చాలా బాగుందని చెప్పి వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అమ్మాయినో వాళ్ళ అల్లుడిని తీసుకునో లేకపోతే వాళ్ళ అబ్బాయిని కోడల్ని తీసుకుని వచ్చి కూడా మన దగ్గర ఫ్లాట్స్ కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్. మనము సింపుల్ గా చెప్పగలిగింది ఏంటంటే స్ట్రాంగ్ గా ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ నమ్మి దాన్ని మనం ఏదైతే డిజైన్ చేసామో డిజైన్ కి అనుగుణంగా డిజైన్ ప్రకారం కట్టి ఏదైతే టైం లైన్స్ మెన్షన్ చేస్తామో ఆ టైం లైన్స్ ప్రకారం మనం ప్రొడక్ట్ డెలివరీ చేసి కస్టమర్ కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక ఇస్తే సేల్ అనేది పెద్ద కష్టం కాదనేది నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారి ఉద్దేశం. పటిష్టమైన నిర్మాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలుస్తున్న వాసవి గ్రూప్ ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు విక్టరీ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. రీసెంట్ గా హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ తో కార్పొరేట్ యాడ్ ఫిలిం లాంచ్ చేశారు. దీనికి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే ఈవెంట్ లో కోంపల్లిలో వాసవి లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్టులు వాసవి ఆవాస, వాసవి బిల్డాక్స్ లను వెంకటేష్ లాంచ్ చేశారు. ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలో ఈ మహానగరములో అందరికీ తమ డ్రీమ్ హౌజులు అందించాలనే లక్ష్యంతో మన నార్త్ హైదరాబాద్లో కొత్తగా 2 ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాము అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇందులో మొదటి ప్రాజెక్ట్ వాసవి భువి కొంపల్లిలోని మైసమ్మగూడెంలో బహదూర్పల్లిలో ప్రశాంతమైన వాతావరణంలో 10.65 ఎకరాల సువిశాల ప్రదేశంలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు ఒక్కొక్కటి 17 అంతస్తులున్న 8 టవర్ల ప్రీమియం 2 BHK, 2.5 BHK మరియు 3 BHK అపార్ట్మెంట్లను అందిస్తుంది. ఇక మన రెండో ప్రాజెక్ట్ వాసవి ఆవాస. ఇది కొంపల్లి కాజీగూడలో ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో 4,339 నుంచి 4,503 చదరపు అడుగుల వరకు ఉండే మన 59 విల్లాలు చూస్తే ఎవరైనా తమను తాము మైమర్చిపోతారు. మన వాసవి సంస్థ ఎప్పుడూ నిలబెట్టుకునే అత్యంత ఆధునిక సాంకేతిక విలువలు నాణ్యతతో ఈ కొత్త ప్రాజెక్టులు తయారు కాబోతున్నాయి. విజయాలనే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్ గారిని మన సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గారు ప్రకటిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇకపై విక్టరీ వెంకటేష్ గారు మన బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగడంలో పాటు మన సంస్థ మరింత మంది హృదయాలను తాకుతూ ఇంకెంతో మందికి దగ్గరవుతుందని ఆశిస్తున్నాను. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. It's not very easy to be here in this business for over 3 decades, especially in Hyderabad with so much competition in the real estate business. But we all have to congratulate Vijay Kumar Garu with his vision, and who's told his team that we have to have quality, and that's what he maintains. And today all his projects have been very, very successful. Sir, you are an inspiration to many, many great builders. So I want you to continue doing the great work you've been doing for Hyderabad. And I congratulate the whole team of Vasavi Group for maintaining the perfect dedication in their work and giving excellent results. Thank you very much. రియాలిటీ రంగంలో ఏం చేస్తామో చెప్పడం కాదు, చేసి చూపించి అప్పుడు చెప్పడం అన్నది అత్యంత అరుదు. ఎంతో కమిట్మెంట్, ఇంకెంతో ప్లానింగ్, కస్టమర్లకు 100% బెస్ట్ అందించగలమన్న నమ్మకం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ కొత్తగా విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ గా నిలుస్తుంది మియాపూర్. మియాపూర్ మెట్రోకు అతి చేరువలోని బాచుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కొన్ని విల్లాలు సిద్ధమయ్యాయి కూడా.
తిరుగులేని అంకిత భావంతో రాజీ లేని నాణ్యతతో ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఉండేలా ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో విల్లాలను రీజనబుల్ ప్రైసింగ్ లో అందిస్తోంది. సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో హై అండ్ లగ్జరీ విల్లాస్ ఇంకెవరికి సాధ్యం కాని రీతిలో అందుబాటు ధరలో అందిస్తుండటం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థకే సాధ్యం. ఎమ్యూనిటీస్ విషయంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టుకు తిరుగులేదు. 15,000 SFTలో ఉండే విశాలమైన క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకే హైలైట్ అని చెప్పాలి. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెన్నెడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉంటాయి. మంజీరా, ఫోరం, ఇన్నోబేట్, ఏఎంబి వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ దూరంలోనే ఉన్నాయి. ఓఆర్ఆర్ కు 5 మినిట్స్ డ్రైవ్ దూరంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. దీంతో సిటీలో ఏ మూలకు వెళ్లాలన్నా అత్యంత ఈజీ. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ లగ్జరీ విల్లాస్, ఇది వచ్చేసి మన బాచ్పల్లిలో 7.5 acres లో 84 బ్యూటిఫుల్ విల్లాస్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ లో ఉన్నాము అండ్ ఈ ప్రాజెక్ట్ కి ఒక డెడికేటెడ్ 40 feet రోడ్ ఉంది. గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ని చాలా గ్రాండ్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఇది వర్క్ ఇన్ ప్రాసెస్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఇది మెయిన్ రోడ్, ఇది వచ్చేసి 40 feet రోడ్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రతి విల్లా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి విల్లాని డెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకు తెలిసింది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సిమెంట్ బ్రిక్స్ ని యూజ్ చేస్తారు, బట్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ట్రెడిషనల్ గా డెడ్ బ్రిక్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇల్లు, ఆఫీస్ ఎంత అందంగా ఉంటే లైఫ్ లో అంత ఆనందం ఉంటుంది. అందమైన పరిసరాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంటీరియర్ ఎక్విప్మెంట్ ఎంత క్వాలిటీ ఉంటే సరౌండింగ్స్ అంత అందంగా ఉంటాయి. క్వాలిటీ ఇంటీరియర్ ప్రొడక్ట్స్ పేరు చెప్పగానే 2 తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తొచ్చే పేరు సూర్య ఇంటర్నేషనల్. సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రజలతో పెనవేసుకున్న బంధం సూర్య ఇంటర్నేషనల్ ది. టైమ్ అండ్ ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి. ఇందుకు తగినట్టు ఇంటీరియర్ ప్రొడక్ట్స్ మరింత ఇన్నోవేటివ్ అండ్ స్మార్ట్ గా మారుతున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో, ఇన్నోవేటివ్ థాట్ తో ఇల్లు, ఆఫీసులను అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దుకోవాలని ఆశించే మోడర్న్ కస్టమర్ల చాయిస్ కు తగినట్టు బాత్ అండ్ లైటింగ్ లో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్న సంస్థ సూర్య ఇంటర్నేషనల్. ఇంకెవరికి సాధ్యం కాదనే రీతిలో ప్రత్యేకంగా డైరెక్టర్స్ క్లబ్ పేరుతో విశాలమైన ఏరియాలో ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తూ షోరూంలు నిర్వహిస్తోంది. ప్రాపర్ డిస్ప్లేస్ తో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తోంది సూర్య ఇంటర్నేషనల్. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం సూర్య ఇంటర్నేషనల్ ఎండి పెండ్యాల హరినాథ్ బాబు గారితో ఉన్నాము. హలో సార్. ఇప్పుడు వచ్చేసి మనం జాగ్వార్ ఓరియంటేషన్ సెంటర్లో ఉన్నాము. దీని గురించి అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు మనం జాగ్వార్ ఓరియంటేషన్ సెంటర్లో ఉన్నాం. అంటే హైదరాబాద్లో జాగ్వార్ ఓరియంటేషన్ సెంటర్ లాస్ట్ 20 years నుంచి ఉంది. ఇది మా డీలర్ నెట్వర్క్కి, ఆర్కిటెక్ట్స్కి, బిల్డర్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి ఒక ఇన్ఫర్మేటివ్ సెంటర్ ఇది. అదే కాకుండా వీఆర్ ట్రైనింగ్ రెగ్యులర్లీ ప్లంబర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఇండివిజువల్ కస్టమర్స్ దే కెన్ కమ్ విత్ ఫ్యామిలీ
అండ్ సెలెక్ట్ ద ప్రొడక్ట్స్. ప్రతి ఏరియాలో డీలర్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ మెటీరియల్ కొనుక్కోవచ్చు అనమాట. అంటే జాగ్వార్ మెటీరియల్ ఇక్కడ రిటైల్ ఉండదు, ఇది ఓన్లీ డిస్ప్లే పర్పస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అని చేశాం. ఈ ఓరియంటేషన్ సెంటర్స్ ఇండియాలో 28 సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో లాస్ట్ 20 years నుంచి ఉంది. అండ్ ఫ్రమ్ ఇయర్ వీఆర్ ఎక్స్పాండింగ్ బిగ్గర్ ప్లేస్ కూడా ఇంకా చేయడానికి ఫ్యూచర్లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో 25,000 to 30,000 square feet ఓరియంటేషన్ సెంటర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జరుగుతున్న మార్పులకు అనుగుణంగా అండ్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్ జాగ్వార్లో, ఇంతకుముందు జాగ్వార్లో ఓన్లీ ఫాసెట్టే ఉండేది, అది కాకుండా ఇప్పుడు శానిటరీ వేర్, షవర్ ఎంక్లోజర్, షవర్ ప్యానల్, వర్ల్పూల్, స్పా, హాట్ వాటర్ సొల్యూషన్, గీజర్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఇవన్నీ డిస్ప్లే చేయాలి, ఇవన్నీ కూడా ఒక కస్టమర్కి మొత్తం అన్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ ఓరియంటేషన్ సెంటర్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ ప్లంబర్స్ సో దట్ టుడే వీ సేల్ ఏ గుడ్ ప్రొడక్ట్, అది కరెక్ట్గా ఫిక్స్ చేయకపోతే హోల్ పర్పస్ ఈజ్ లాస్ట్. సో అట్లా కాకుండా వీఆర్ గివింగ్ ఈవెన్ బ్యాక్వర్డ్ వర్కింగ్ అంటాం ఇదంతా ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది మార్కెట్, ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కస్టమర్, ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది కస్టమర్. We are doing all this. Okay. This is additional service which is giving by company and investing on it also. And customer taste expectations daily మారుతూ వస్తున్నాయి. సో వాళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు మీ ప్రోడక్ట్స్ నుంచి? ఇప్పుడు మా దగ్గర స్టార్టింగ్ మీరు చెప్పినట్టుగా ఇది 60 years old కంపెనీ అమ్మా. అండ్ 60 years old కంపెనీ ఇట్ ఇస్ ఎ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. కంపెనీ ఈజ్ ఎక్స్పోర్టింగ్ 66 countries from India. Okay. It is a proud company for Indian country and our beloved Prime Minister నరేంద్ర మోదీ గారి కాల్ ప్రకారం మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. దీంట్లో ఇండియాలో నంబర్ 1 బ్రాండ్గా ఉంటూనే కాకుండా ఈవెన్ ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ మిలాన్ ఉంది, ఆ మిలాన్లో కూడా వీ హ్యావ్ ఎ డిస్ప్లే సెంటర్. సిమిలర్లీ వీ హ్యావ్ ఇన్ దుబాయ్, వీ హ్యావ్ ఇన్ సింగపూర్, లైక్ దట్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా. అంటే మార్కెట్ యొక్క పొటెన్షియాలిటీ అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ ఇవన్నీ కూడా వీఆర్ గివింగ్ టు ది ఎట్ పార్ట్ టు ది ఆల్ ది ఎంఎన్సీ కంపెనీస్. అంటే ఎంఎన్సీ కంపెనీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాటర్ లెవెల్స్, మనకున్న వాటర్ లెవెల్స్ వేరు, ప్రతి ఇంటికి డిఫరెంట్ వాటర్ క్వాలిటీ ఉంటుంది, దానికి మ్యాచింగ్ అయ్యే విధంగా మేము ప్రొడక్ట్ డిజైన్ చేసింది. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.